నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ సజాతి ధృవాలు. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అంతేకాకుండా ఇప్పుడు యూట్యూబ్లో కొత్త ఆప్షన్ ఒకటి వచ్చిందండి, హైప్ పాయింట్స్ అని చెప్పి. మనం వీడియోని లైక్ చేయగానే హైప్ ఆప్షన్ ఒకటి వస్తుంది, హైప్ ద వీడియో అని. ఆ ఆప్షన్ని క్లిక్ చేసేసి మన వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇచ్చేయండి. మరి ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదామా? వదినా, నా పింక్ డ్రెస్సు ఇస్త్రీ చేయమన్నాను కదా, ఎందుకు చేయలేదు? కరుస్తున్నట్టుగా అడిగింది విజయ. 2 ఏళ్ల కూతురికి టిఫిన్ తినిపించడానికి నానా అవస్థలు పడుతున్న శ్రీనిజ కోపంగా ఆడపడుచు వైపు తిరిగింది. నిన్న నేను యూనివర్సిటీ నుంచి ఇల్లు చేరుకునేసరికి 6 గంటలయ్యింది. ఎప్పటిలాగానే ఇంటెడు పని నా కోసం ఎదురు చూస్తూనే ఉంది. దానికి తోడు ఈ రోజు నాకు టెస్ట్ ఉంది. నీ అల్మారా తీసి చూశాను. ఇస్త్రీ చేసినవి చాలా డ్రెస్సులున్నాయి కదా అని నేను నీ డ్రెస్సు ఇస్త్రీ చేయలేదు. ఎక్కడి నుంచి విందో వచ్చేసింది శేషమ్మ. విషయం ఏమిటో తెలియకపోయినా కోడలి మీద యుద్ధం ప్రకటించడానికి ఆవిడెప్పుడూ సిద్ధమే. తల్లివైపు తిరిగి అతి గారాంగా ఫిర్యాదు చేసింది విజయ. చూడమ్మా, ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం పింక్ డ్రెస్సులు వేసుకోవాలి అని అనుకున్నాం. నా చుడీదారు చున్నీ ఇస్త్రీ చేయమని ఈవిడ గారికి నిన్న పొద్దుననగా చెప్పాను. ఇప్పుడేమో ఏంటో కుంటి సాకులు చెబుతుంది. వింటూనే ఉన్నానమ్మా. కూతుర్ని చెయ్యి పట్టి వెనక్కి లాగి కోడలి మీదకెళ్ళింది శేషమ్మ. అలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం అన్నాడట. నీలాంటి వాడెవడో వెనకడికి. మమ్మల్ని ఉద్ధరించడానికి చదువుతున్నావా నీవు? తైతెక్కలాడుతూ కాలేజీకి వెళ్ళొస్తూ తమాషాగా కాలం గడపడానికి నువ్వు హాస్టల్లో ఏమీ లేవు, అత్తగారింట్లో ఉన్నావు. కాలేజీ వంకపెట్టి పని ఎగ్గొట్టడం నీకు బాగా అలవాటైపోయింది. ఆ బట్టలు ఇస్త్రీ చేయకుండా ఇల్లెలా కదులుతావో నేను చూస్తాను. శ్రీనిజ రక్తం సలసలా మరిగింది. అత్తయ్య, టైం 9:30 అవుతోంది. పరీక్ష 10ంటికి మొదలవుతుంది. మీ కోరిక ప్రకారం పరీక్ష మానేస్తాను. ఆనాక మీ అబ్బాయి వచ్చాక మీ అమ్మగారు విజయ బట్టలు ఇస్త్రీ చేయమన్నారు, అందుకే నేను పరీక్షకు వెళ్ళలేకపోయాను అని చెబుతాను. ఏమంటారు? అంది. శేషమ్మ గాలి తీసిన బెలూన్లా తగ్గింది. వెళ్ళమ్మా వెళ్ళు. నువ్వొక శూర్పణకవన్న సంగతి తెలియక నిన్ను పని పాటలు చేయమనడం నాదే తప్పు. తిప్పుకుంటూ వెళ్ళిపోయింది శేషమ్మ. నానమ్మ, వాణింతియ్యి. కూతుర్ని ఆయాకప్పగించి హడావిడిగా బయలుదేరింది శ్రీనిజ. ఎంత త్వరగా వెళ్ళినా టెస్ట్ మొదలైపోయింది. భయం భయంగా ప్రొఫెసర్ని ఉద్దేశించి అంది, మే ఐ కమిన్ సార్ అని. క్వశ్చన్ పేపరు సీరియస్గా చూసుకుంటున్న విద్యార్థులంతా తల పైకెత్తి చూశారు. వాళ్లతో పాటే ప్రొఫెసర్ కూడా. ఆయన ముఖం అప్రసన్నంగా మారిపోయింది. సో యు లివ్డ్ అప్ టు యువర్ రెప్యుటేషన్ ఆఫ్ బీయింగ్ లేట్ కమింగ్? సిగ్గుతో కుచించుకుపోతూ తన సీట్లో కూర్చుంది. జోరీగల్లా మనసులో ముసురుతున్న ఆలోచనల్ని తోలుతూ పరీక్ష రాయడానికి ప్రయత్నించసాగింది. శ్రద్ధగా చదివి పరీక్షలు రాసే విద్యార్థులకి గంటలు క్షణాల్లో గడిచిపోతాయి. టైమ్ ఈజ్ అప్ అని ప్రొఫెసర్ కంఠం శ్రీనిజని ఈ లోకంలోకి తీసుకొచ్చింది. రాసిన కాగితాలు బొత్తిగా పెట్టింది. ప్రొఫెసర్ వచ్చి అవి అందుకుంటూ అన్నారు, మిసెస్ శ్రీనిజ, లంచ్ బ్రేక్ అవ్వగానే ఒకసారి వచ్చి నన్ను కలవండి. ప్రొఫెసర్ బయటకు వెళ్ళగానే తరువాత లెక్చరర్ వచ్చేశారు. ఆయన గోల ఆయనది, శ్రీనిజ బాధ శ్రీనిజది. ఎందుకు రమ్మన్నారు ప్రొఫెసరు అనుకుంటూ భయపడిపోతుంది. ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. బహుశా ఆయన క్లాసులు తరచుగా ఎగ్గొడుతున్నాననేమో. ఎందుకని అడిగితే ఎలా చెబుతుంది? ఏం చెబుతుంది తన అవస్థ? చెప్పినా ఆయనకు అర్థం అవుతుందా? అసలు ఎంఎస్సీలో జాయిన్ అవ్వడం తన పొరపాటు. అది ఇంట్లో వ్యక్తుల స్వభావాల గురించి తెలిసాక కూడా. ఆలోచనలు ఆమె నిమిత్తం లేకుండానే గతంలోంచి వర్తమానంలోకి, వర్తమానంలో నుంచి గతంలోకి పరుగులు పెడుతూ ఉన్నాయి. 4 సంవత్సరాల క్రిందట ఆ రోజు బిఎస్సి మార్క్ షీట్స్ వచ్చాయి. యూనివర్సిటీ ఫస్ట్గా 2 గోల్డ్ మెడల్స్తో పాస్ అయిన శ్రీనిజకి సంతోషంగా జేబులో ఉన్న 50 రూపాయలు తీసిచ్చి ఏమైనా కొనుక్కోమన్నాడు తండ్రి. అవి తీసుకొని తనకిష్టమైన బుక్ షాప్లో అడుగు పెట్టింది. ఆమెను చూస్తూనే సంతోషంగా ఆహ్వానించాడు సుధాకర్.
అతను ఆ షాపు ప్రొప్రైటర్ కొడుకు. రండి, సరిగ్గా సమయానికొచ్చారు. చాలా కొత్త కొత్త టైటిల్స్ వచ్చాయి. శ్రీనిజకి పుస్తకాల పిచ్చి. ప్రతి పైసా పోగు చేసి పుస్తకాలు కొనుక్కుంటుంది. సుధాకర్కి శ్రీనిజ అంటే పిచ్చి. ఆమె ఎప్పుడొచ్చినా ఆమె వెనకే తిరుగుతూ పుస్తకాలు చూపిస్తూ కబుర్లు చెబుతూ తన్మయత్వం చెందుతూ ఉంటాడు. ఆమె కొన్న ప్రతి పుస్తకానికి సంతోషంగా 15% డిస్కౌంట్ కూడా ఇస్తాడు. శ్రీనిజ ఓడ్ హౌస్ రాకవైపు తిరిగింది. ఆమె పుస్తకాలు సెలెక్ట్ చేసుకున్నాక అన్నాడు, మీతో కొంచెం మాట్లాడాలండి. ఒక్క అరగంట స్పేర్ చేయగలుగుతారా? మాట్లాడండి అంది శ్రీనిజ. ఇక్కడ కాదు, ఆ పక్కగా నా ఆఫీస్ రూమ్ ఉంది. అక్కడైతే మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చెయ్యరు. ప్లీజ్ ఒక్క అరగంట. అతని కంఠంలో అభ్యర్థన ఆమె చేత అడుగు వేయించింది. ఇద్దరూ కుర్చీల్లో సెటిల్ అయ్యాక అన్నాడు సుధాకర్, మీరిన్నిసార్లు ఇక్కడికి వచ్చినా మీ పేరేమిటో నాకు తెలియదు. మీరంటే మాత్రం నాకు చాలా ఇష్టం. మీరు చదివే పుస్తకాలను బట్టి, మీ మాటలను బట్టి మీ అభిరుచులు అభీష్టాలు ఒక్కటేనన్న భావన నాకు కలిగింది. మీకిష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుంది. నా గురించి వివరాలు చెబుతాను వినండి. నా పేరు సుధాకర్. బిఏ చదివాను. వయసు 26. మా ఇంట్లో పెద్దవాణ్ణి. నా తరువాత ఒక తమ్ముడు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. మాకు ఈ షాపు, ఒక ఫ్యాన్సీ షాపు, ఒక హోల్సేల్ క్లాత్ షాపు, ఒక ఆటోమొబైల్ స్పేర్ పార్ట్ షాపు ఉన్నాయి. మా అందరికీ తలోటి అన్నమాట. ఇవి కాక పెద్ద ఇల్లు కూడా ఉంది. వాహనాలు వగైరా చిల్లర మల్లర ఆస్తి ఉంది. బిఏతో చదువుకి గుడ్ బై చెప్పేసి కుదురుగా బిజినెస్ చేసుకుంటున్నాను. అతను చెప్పే తీరుకి శ్రీనిజకి నవ్వొచ్చింది. నవ్వుతూనే అంది, నా గురించి చెప్పే అవసరం లేదు. మనిద్దరి సంబంధం కుదరడం అనేది అసంభవం. ఈ బుక్స్కి బిల్లు రాస్తే నేను వెళ్ళిపోతాను. లేవబోతున్న శ్రీనిజని చెయ్యి పట్టి ఆపేశాడు సుధాకర్. ఎందుకు అసంభవమో కారణాలు చెప్పి వెళ్ళండి. శ్రీనిజ ఇబ్బందిగా అతని చేతిలోని తన చెయ్యి వంక చూసింది. సారీ అంటూ వదిలేశాడతను. చెప్పండిప్పుడు. వినండి అయితే. మీ స్థాయికి మా స్థాయికి చాలా తేడా ఉంది. మా నాన్నగారు పైసా కట్నం ఇవ్వలేరు. కట్నం వద్దని మీరన్నా బహుశా మీ తల్లిదండ్రులు ఒప్పుకోరు. పోనీ మీరు మీ తల్లిదండ్రులు కూడా పొరపాటున ఒప్పుకున్నారనుకుందాము. ఇంకో అడ్డంకుంది. నేను బిఎస్సి పాస్ అయ్యాను. పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం అయితే లేదు గాని చదువు ఆపడం మాత్రం నాకేమాత్రమూ ఇష్టం లేదు. ఎంఎస్సి చదివి తీరాలని నా ప్రస్తుత అభిప్రాయం. తనకంటే ఎక్కువగా భార్య చదువుకోవడానికి ఏ భర్త ఇష్టపడతారు? అయిపోయాయా మీ వాదనలు? ఆశ్చర్యంగా చూసింది సుధాకర్ని శ్రీనిజ. మరి నా సమాధానాలు వినండి. నిజంగానే కట్నం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. మా అమ్మ నాన్న కావాలని పట్టుబడితే వాళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్పాలో నాకు తెలుసు. రెండోది, నాకు రాని చదువు నా భార్యకి రావడం నాకు గర్వకారణమే. మీరు పిహెచ్డి చేసినా కూడా నాకు అభ్యంతరం ఏమీ లేదు. కోర్స్ తన భర్త తనకంటే తక్కువ చదివిన వాడనే నామోషి ఆడవాళ్ళకు కూడా ఉండొచ్చు. ఉద్దేశంలో అది చాలా తెలివి తక్కువ. మన ఉదాహరణే తీసుకోండి. మీరు డాక్టరేట్ తీసుకున్నా నాకున్న లోకజ్ఞానంలో, వ్యాపార దక్షతలో, లౌక్యంలో 100వ వంతు కూడా మీకు రాదు. అది ఫార్మల్ డిగ్రీస్కి కాంపిటీషన్ అన్నమాట. అది గుర్తించే సంస్కారం మీలో కూడా ఉండాలి. శ్రీనిజ కళ్ళల్లో అడ్మిరేషన్ గుర్తించి కంటిన్యూ చేశాడు. మీరు ఒప్పుకుంటే ఒక షరతు. కళ్ళతోనే ప్రశ్నించింది. అందరు యువతులు కోరుకున్నట్టుగా పెళ్ళవగానే మా ఇంట్లోంచి వచ్చేసి వేరు కాపురం అంటే సాధ్యం కాదు. మీరు మా చెల్లెళ్ళు తమ్ముడితో అమ్మా నాన్న అందరితో కలిసే ఉండాలి. అప్రయత్నంగా బుర్ర ఊపేసింది శ్రీనిజ. అంటే? చిలిపిగా అడిగాడు సుధాకర్. శ్రీనిజకి తనకేం చేసిందో తెలిసి సిగ్గుపడిపోయింది. కంగారుగా అంది, నాకేం తెలియదు, అడగండి. ఆ తరువాత శేషమ్మ కొడుకుతో హోరాహోరీ పోట్లాడింది. ఇంట్లోంచి వెళ్ళిపోతానని బెదిరించేసరికి కాస్త తగ్గింది. సుధాకర్ ఆస్తి తీసుకెళ్ళకపోయినా తన సామర్థ్యంతో ఏదైనా సమకూర్చుకోగలడు. ఎటొచ్చి దెబ్బ కుటుంబానికే. సుధాకర్ ఎంఏ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవగానే శేషమ్మ భర్తకి పక్షవాతం వచ్చి కాలు చెయ్యి పడిపోయి మంచానికి పరిమితమయ్యాడు. చదువు మానేసి అతి కొద్ది కాలంలోనే వ్యాపారంలోని ఒడిదుడుకులన్నీ నేర్చుకుని అతి సమర్థవంతంగా నిర్వహించుకొస్తున్నాడు. మహేష్ ఇప్పుడిప్పుడే వ్యాపార దక్షత నేర్చుకుంటున్నాడు. పెళ్లి ఏ గొడవ లేకుండా జరిగిపోయింది.
సుధాకర్ కోరిక మీద ఆ సంవత్సరం చదువు ఆపేసి మళ్ళీ సంవత్సరం జాయిన్ అవుదామనుకునే ఉద్దేశంలో అప్లై చేయలేదు శ్రీనిజ. హనీమూన్కి వెళ్ళిన 15 రోజులు సుఖపడిందేమో. కాపురానికి రావడంతోటే కోడలికి నరకం అంటే ఎలా ఉంటుందో కొంచెం కొంచెం రుచి చూపించసాగింది. తల్లి అండ చూసుకుని పెద్దాడపడుచు విజయ, మరిది మహేష్ కూడా వదిన మీద అధికారం చెలాయించేవాళ్లే. ఎటొచ్చి చిన్నాడపడుచు లలిత మాత్రం అసూయ ద్వేషాలకి అతీతమైన 12 ఏళ్ల వయసులో ఉంది. అందమైన వదినంటే అభిమానంగా ఉండేది. శ్రీనిజ కాపురానికి వచ్చేసరికే ఇంట్లో పని మనిషి లేకుండా జాగ్రత్త పడింది శేషమ్మ. వంట, అంట్లు, ఇల్లు క్లీనింగు, మొత్తం పనంతా క్రమక్రమంగా 19 ఏళ్ల శ్రీనిజపై పడింది. పని కాక పై సాధింపులు, సూటిపోటి మాటలు, అర్థం లేని అధికారం. ఒక్కోసారి భర్తకి చెబుదామా అనుకునేది. అంతలోనే జాలి ముంచుకొచ్చేది. పొద్దున్న 9 గంటలకి ఇంటి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ రాత్రి 9:30, 10 ప్రాంతంలో వచ్చేవాడు. అప్పుడు కూర్చోబెట్టి తన ఫిర్యాదులు మొదలు పెడితే అతని మనసు ఎలా ఉంటుందో, ఇంట్లో ఏం గొడవలవుతాయో అన్న భయంతో నోరు విప్పేది కాదు శ్రీనిజ. శ్రీనిజలోని ఈ బలహీనతను కనిపెట్టిన శేషమ్మ రోజు రోజుకి విజృంభించేసింది. సుధాకర్ ఇంట్లో ఉన్న సమయంలో మాత్రం అతి మేధావంతంగా నటించేది. సుధాకర్కి కూడా ఇంటి విషయాలు అంతగా పట్టేవి కాదు. పెళ్ళైన 6 నెలలకే శ్రీనిజకి నెల తప్పింది. మనసు చికాగ్గా ఉన్నప్పుడు టాబ్లెట్స్ వేసుకోవడం మరిచిపోయిన మూలంగా అదంతా జరిగింది. శ్రీనిజకి దిగులు ముంచుకొచ్చింది. ఇంక చదువు సంతకే అనుకుంది. సుధాకర్ ఓదార్చాడు. అదేమిటి శ్రీనిజ, పిల్లలున్నంత మాత్రాన చదువుకోకూడదని రూల్ తేరు కదా. మనకి కావలసినంత డబ్బుంది. ఫుల్ టైం ఆయాను కుదుర్చుకుందాము. అమ్మ ఎలాగూ ఉండనే ఉంది. 5వ నెలలో డాక్టర్ మరింత విచారం కలిగించే వార్త చెప్పింది. సుధాకర్ బ్లడ్ RH నెగిటివ్, శ్రీనిజది RH పాజిటివ్. ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి సాధారణంగా అబోర్షన్ జరుగుతుంది. ఒకవేళ డెలివరీ అయితే స్టీల్ బేబీ పుడుతుంది. అది కాక బతికి ఉన్న బిడ్డ పుట్టినా కూడా మరుక్షణం బిడ్డకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చెయ్యకపోతే చచ్చిపోతుంది. చేస్తే బ్రతికే ఛాన్స్ ఉంది. తర్వాత వచ్చిన ప్రెగ్నెన్సీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిలవవు. ఇప్పుడైనా శ్రీనిజ చాలా జాగ్రత్తగా ఉండాలి. సుధాకర్ తల్లి స్వభావం తెలిసిన వాడవడంతో బాగా ఆలోచించి శ్రీనిజని వాళ్ళమ్మ వాళ్ళింటికి పంపించేశాడు. తల్లికి విషయం తెలియనీయలేదు. అతి కష్టం మీద వాణి బ్రతికింది. అప్పుడే శ్రీనిజకి ట్యూబెక్టమీ కూడా చేసేశారు. సుధాకర్, శ్రీనిజ ఈ విషయాలేవి శేషమ్మకి తెలియకుండా జాగ్రత్తలు పడ్డారు. వాణికి 1 ఏడాది నిండుతున్నా శ్రీనిజ MSc మాట ఎత్తకపోవడంతో ఒకరోజు సుధాకరే ఆ విషయం ప్రస్తావించాడు. అతడికి ఏమూలో గిల్టీగా ఉండేది. తన మూలంగానే శ్రీనిజ బ్రిలియన్స్ అంతా వంటింటికే పరిమితమైపోతుందేమో అని. ఏమిటి శ్రీనిజ, ఈ ఏడాదైనా యూనివర్సిటీలో జాయిన్ అవుతావా? అప్లికేషన్ ఫామ్ తీసుకొచ్చాను. ఒక్కసారిగా శ్రీనిజ ముఖంలో మబ్బులు కమ్ముకున్నాయి. నాకేమో ఇది పెద్ద డైలమా అయిపోయిందండి. ఒకవైపు అయ్యో చదువుకోలేకపోతున్నానే అని బాధ, మరోపక్క నా దారిన నేను వెళ్ళి దీని సంరక్షణ సరిగ్గా జరగదేమో అని గాబరా. ఒకవేళ దీనికేమన్నా అయితే జీవితాంతం మనసు పీకుతుంది. నేను ఇంట్లోనే ఉండుంటే ఇలా జరిగేది కాదేమోనని. అందులోనూ మనకి ఇక పిల్లలు. శ్రీనిజ గొంతు వణికింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు సుధాకర్. నువ్వింత పిచ్చిదానం అనుకోలేదు శ్రీనిజ. ఇంతేనా చదువు మీద నీకున్న పట్టుదల? వానికి ఏమీ కాదు. నువ్వు నిశ్చింతగా MScలో జాయిన్ అవ్వు. ఎంత డబ్బైనా మంచి ఆయాను కుదుర్చుకుందాము. ఆమె సరిగ్గా చూస్తుందో లేదోనండి. చూడ్డానికి మా అమ్మ ఉండనే ఉంది కదా. స్త్రీ ఏ విషయం గురించైనా లోతుగా ఆలోచించడం ఇంకెప్పుడు నేర్చుకుంటావు నువ్వు? వాణికి ఏమీ అవ్వకూడదని ఎప్పుడూ దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఒకవేళ ఏదైనా అయ్యిందే అనుకో, నువ్వుండి ఏదైనా చెయ్యగలవా? దాని అదృష్టం మన అదృష్టం బాగోలేకపోతే ఎవ్వరూ ఏం చేయలేరు. నువ్వేమీ బాధపడకుండా జాయిన్ అయిపో. శ్రీనిజ యూనివర్సిటీలో జాయిన్ అయ్యేటప్పుడు ఇంట్లో చిన్న సైజు యుద్ధమే జరిగింది. శేషమ్మకి కోడలు రోజంతా తన వేలిలో ఉండకుండా పోతుందనే జార. తన కూతుళ్ళకి కొడుకులకి అబ్బని ఆ చదువు కోడలికి వస్తుందంటే అసూయ.
తన కొడుకు కంటే ఎక్కువ చదివి అతని మీద అధికారం సంపాదించుకొని తమ నుంచి తమ కొడుకుని లాక్కెళ్ళిపోతుందేమోనన్న భయం. వీటన్నింటితో కొడుకు మీద విరుచుకుపడింది శేషమ్మ. ఏరా, ఇంత చవటవైపోయావు? పసిదాన్ని వదిలేసి టింగురంగామంటూ వెళ్ళి ఇది కాలేజీ చదువులు వెలగబెట్టకపోతే ఎవరి కొంపలు మునిగిపోతాయి? పడుచుపళ్ళం మీద మోజుతో నీ కళ్ళు మూసుకుపోయాయే. రేపిది నీ మాట వింటుందా? నెత్తినెక్కుతుంది, అనుభవించుదువు గాని అనగానే వెంటనే సుధాకర్, అమ్మా, ఎక్కేది నా నెత్తే కదా, నీకెందుకంత బాధ? ఆ సంగతి నేను చూసుకుంటాను. ఇక పసిదాని మీద నీకంత ప్రేమే ఉంటే స్వయాన నాన్నమ్మవే కదా, జాగ్రత్తగా చూసుకో. 2 ఏళ్ళు ఎంతలో గడుస్తాయి? అనుకుంటూనే ఉన్నాను. ఈ టక్కులాడి తిప్పుకుంటూ ఊరంతా తిరిగొస్తుంటే ఆ పిల్లదాని చాకిరి నా మీదే పడుతుందని ఇప్పుడే చెప్తున్నాను వినండి. ఇన్నాళ్ళు మీకందరికీ సేవ చేశాను. మీ పిల్లలకు కూడా చాకిరీ చేయడం నా వల్ల కాదు. ఒక్కరోజు కూడా ఆ పిల్లదాన్ని నేను చూడలేను. చూడకపోతే పోనీ గాని నీవు కాస్త నోరు అదుపులో ఉంచుకోమ్మా. ఇన్నేళ్ళొచ్చినా కూడా అసహ్యంగా అలగా జనంలాగా టక్కులాడి వగలాడి తిప్పులాడి అనే మాటలేమిటి? మరోసారి ఎప్పుడూ ఇలాంటి మాటలు వినిపించడానికి వీల్లేదు. శ్రీనిధి, సినిమాకి వెళదాం పదా, వాణిని తయారు చెయ్యి. సుధాకర్ శ్రీనిజ చెయ్యి పట్టుకొని తమ గదిలోకి తీసుకెళ్లిపోతూ అన్నాడు. శ్రీనిజ, ఈ 2 ఏళ్ళు నీకు ముళ్ళబాటలా ఉంటుందేమో. నాకు చేతనంత సహాయము నేను చేస్తాను. అయినా చాలా కష్టపడాలి నువ్వు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. అదే వాక్యాన్ని పదే పదే గుర్తు చేసుకో. అది నీకు నైతిక బలాన్నిస్తుంది. సుధాకర్ గుండెలపైన తల వాల్చుకొని అక్కడ వినిపిస్తున్న అతని హృదయానికి ప్రేమార్థమైన మనసుతో వాగ్దానం చేసింది. సుధా, మీ వంటి ఉన్నతమైన వ్యక్తిని మరొకరిని చూడలేనేమో. నా ప్రాణం పోయినా మీ మనసు బాధ పెట్టను. క్లాసులు మొదలయ్యాయి. శ్రీనిజ ప్రతిరోజు ఉక్కిరి బిక్కిరైపోయేది. పొద్దున్నే వాణి అవసరాలు చూడడం, ఇంటిల్లి పాదికి వంట టిఫిను చేయడం, తను తయారై వెళ్ళడం. శేషమ్మ ఎప్పుడూ పెత్తనాలకు వెళ్ళిపోవడమే. ఏదో నెప్పని మూలగడమో, ఏదీ లేకపోతే సాధించడమో. ఎంత చేసినా సంతృప్తి లేని పిల్లల సతాయింపు. వదినా, ఈ ఉప్మా తగలేసావే, నువ్వే తిని నాకు ఆమ్లెట్ వేసివ్వు. ఆర్డర్స్ జారీ చేసే విజయలో ఆడ లక్షణాలే కనిపించవు. వదినా, నీ కూతురు మహంకాళి. నా పెన్నుతో ఆడి ఎక్కడో పారేసింది, చూసివ్వు, లేకపోతే నీ పెన్నివ్వు. ఇలాంటి విషయాలన్నీ మహేష్కి శ్రీనిజ కాలేజీకి వెళ్ళబోయే సమయానికే గుర్తొస్తాయి. వాళ్ళనేమైనా అంటే శేషమ్మ శర్ర వేగంతో వచ్చేసి కోడల్ని నానా మాటలు అనేది. దాదాపుగా ప్రతిరోజు శ్రీనిజ లేటే. ప్రాక్టికల్ క్లాస్లో కాళ్ళు పడిపోయేలా నుంచునొస్తే అందరి సేవ మళ్ళీ మొదలు. క్లాసులో విన్నదే, లీజర్ అవర్స్ అక్కడ చదువుకున్నదే తప్ప ఇంట్లో పుస్తకం పట్టుకునే ప్రాప్తమూ లేదు, శక్తి కూడా ఉండదు. ఒకరోజు సాయంత్రం శ్రీనిజ ఇంటికొచ్చి తన గదిలో కూతురుతో ఆడుకుంటుంది. నానమ్మ చేతులు పైట చెంగులో దాచుకుని అటు ఇటు చూసుకుంటూ వచ్చింది. గదిలోకి రాగానే తలుపులు వేసేసి చెయ్యి చాచింది. ఇందులో పంచదార లడ్డూలు 2 ఉన్నాయి. అదేమిటి నానమ్మ? ఆశ్చర్యంగా అడిగింది. వాళ్ళు రోజు నువ్వు వెళ్ళాక ఏమేంటో టిఫిన్లు చేసుకుంటారమ్మా. స్టోర్ రూమ్ లో పెట్టి తాళం వేసేస్తుంది మీ అత్త. ఆ లలితమ్మకి ఒక్కటి తగిలించి మరీ చెప్తారు నీకు చెప్పొద్దని. ఈరోజు నా మనసాగక నీకోసం ఇది తీసి దాచాను, తినమ్మా. శ్రీనిజ కళ్ళు తడిచాయి. ఏమీ కాని పని మనిషికున్న ఆత్మీయతలో, మానవత్వంలో 100వ వంతు లేదు తన అత్త శేషమ్మకి. తమ శత్రువు కాదే, స్వయాన కొడుకు భార్య ఎందుకిలా చేస్తుంది? చాచిన నానమ్మ చెయ్యి మూసేసింది శ్రీనిజ. నానమ్మ, నువ్వెంత మంచిదానివి, కానీ ఇలా ఎప్పుడు చెయ్యకు. ఈ తిండి లేకపోతే నా కండేమీ కరిగిపోదు. వాళ్ళనే తినని నానమ్మ. వాళ్ళు రహస్యంగా చేసుకుని దాచుకున్నది నేను దొంగతనంగా తిని వాళ్లతో సమానమైపోలేను. నానమ్మ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఆ తరువాత 4-5 రోజుల నుంచి 2 రోజులకొకసారి సుధాకర్ స్వీట్ ప్యాకెట్ తెచ్చి ఇంట్లోకి రాబోయే ముందు కిటికీ మీద నుంచి తన ట్విన్ బెడ్ మీదకి విసిరేసి ఇంట్లోకొచ్చేవాడు. ఎందుకిలా చేస్తున్నారు అని శ్రీనిజ ఎన్నిసార్లు అడిగినా సుధాకర్ కారణం చెప్పలేదు.
దినదినగండంగా ఫస్ట్ ఇయర్ పూర్తయింది. సెకండ్ ఇయర్లో ప్రతిరోజు మొదటి క్లాస్ ప్రొఫెసర్ది. ఆయనకి లేటుగా ఎవరైనా వస్తే విపరీతమైన కోపం. ఎంత ప్రయత్నించినా ఒకరోజు శ్రీనిజ ఆయన క్లాస్కి లేటుగా వెళ్ళనే వెళ్ళింది. గుమ్మం దగ్గర నుంచుని లోపలికి రావడానికి పర్మిషన్ అడిగిన శ్రీనిజని తినేసేలా చూశాడాయన. మిసెస్ శ్రీనిజ, నువ్వు లేటుగా రావడం వల్ల ఎంతమంది డిస్టర్బ్ అవుతున్నారో తెలుసా నీకు? నా లెక్చర్ కంటిన్యూటీ కూడా పోతుంది. మిగతా స్టూడెంట్ అందరి అటెన్షను వేవర్ అవుతుంది. ఇన్నేళ్లుగా చదువుకుంటున్నావు, ఇంత చిన్న విషయం నీకెవరు చెప్పలేదా ఇప్పటి వరకు? కమిన్. మీకందరికీ ఇదే నా రిక్వెస్ట్. లేటుగా వచ్చిన వాళ్ళు దయచేసి నా క్లాస్కి రావద్దు. శ్రీనిజ ముఖమంతా ఎర్రగా కందిపోయింది. అతి ప్రయత్నం మీద ఏడుపును ఆపుకుంది. అప్పట్నుంచి దాదాపుగా రోజు విడిచి రోజు ఆయన క్లాసులు ఎగ్గొట్టడమే. ఒక్కోసారి శ్రీనిజకి చెప్పలేనంత విరక్తి కలుగుతుంది. ఈ విధంగా చదివి ఏం ఆనందం, మాని పారేస్తే పీడ పోతుంది అనుకునేది. అంతలోనే భర్త మాటలు గుర్తుకొచ్చి మనసు దృఢం చేసుకునేది. పొద్దున టిఫిన్ తినకుండా వచ్చేసిందేమో. వాళ్ళ యాలుగా తిరుగుతున్న ఆలోచనలతో సమంగా శ్రీనిజ తల కూడా తిరగసాగింది. నెమ్మదిగా కళ్ళ ముందు చీకటి ముసురుకుంది. చిన్నగా చప్పుడు చేస్తూ ఆమె తల ముందున్న డెస్క్ మీద వాలిపోయింది. ఒళ్ళంతా చెమటలు కారిపోతున్నాయి. కంగారుగా తతిమా స్టూడెంట్స్ అంతా ఆమె చుట్టూ చేరారు. ఎవరో డాక్టర్ కోసం ఫోన్ చేశారు. మరెవరో కొంచెం నీళ్లు తీసుకొచ్చి ముఖం మీద చల్లి నీళ్ల గ్లాసుని శ్రీనిజ నోటికి అందించారు. డాక్టర్ వచ్చి హైపోఫ్లైసీమియా అని గ్లూకోజ్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఇద్దరు అమ్మాయిలు శ్రీనిజని తీసుకెళ్లి ల్యాబ్ బెంచి మీద పడుకోబెట్టి క్లాసుకి తిరిగి వెళ్ళిపోయారు. మూసుకున్న కళ్ళ నుంచి కన్నీళ్లు దారలుగా కారసాగాయి. అలా ఎంతసేపు ఉందో. తల మీద ఆత్మీయత నిండిన చెయ్యి పడడంతో కళ్ళు తెరిచింది. తెరవగానే కలిగిన ఆశ్చర్యంతో దాదాపు బెంచ్ మీద నుంచి కింద పడిపోయింది. ఎదురుగా ప్రొఫెసర్ గారున్నారు. ఆయన వారిస్తున్నా లేచి కూర్చుంది శ్రీనిజ. శ్రీనిజ, బహుశా నేను కోప్పడతాననే భయంతోనే పెయింట్ అయి ఉంటావు, అవునా? ఇంత క్రితమే వసంత్ వచ్చి నీ గురించి నాకంతా చెప్పింది. నీకున్న ఓర్పు, పట్టుదల ఇంతవరకు నేను మరే స్టూడెంట్లోనూ చూడలేదు. ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోకు. దేవుడు నీకు ఖచ్చితంగా మేలు చేస్తాడు. లేట్ అయినా క్లాస్కి రావడం మానేయొద్దు. నా పర్మిషన్ అడగకుండానే సరాసరి నీ సీట్లోకి వెళ్ళి కూర్చో. ఇందాక టెస్ట్ బాగా చేశావు. విష్ యూ ఆల్ ద బెస్ట్. కృతజ్ఞతతో మూగబోయిన శ్రీనిజ కంఠంలోనే ఆగిపోయాయి థ్యాంక్ యూ సార్ అనే మాటలు. కళ్లతోనే వ్యక్తీకరించింది. ప్రోత్సాహకరంగా చిరునవ్వు నవ్వి ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోమని చెప్పి హుందాగా తన రూమ్ వైపుకి సాగిపోయాడాయన. శ్రీనిజ చదువాపేయడానికి శేషమ్మ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కాలం నత్తలా నడిచినా ఫైనల్ పరీక్షలు రానే వచ్చాయి. మొదటి పరీక్ష అయ్యింది. రెండవ రోజు పరీక్షకి తయారవుతోంది శ్రీనిజ. 8 అవుతున్నా నానమ్మ లేవలేదు. విసుక్కుంటూ లేపడానికి వెళ్ళింది. చేత్తో కదపబోయి ఉలిక్కి పడింది. నానమ్మ ఒళ్ళు నిప్పులా కాలిపోతుంది. శ్రీనిజ గుండె జల్లుమంది. భయపడుతున్నదంతా అయ్యింది. 2 రోజుల నుంచి నాన్నమ్మ రొంప, తలనొప్పి అంటూనే ఉంది. ఈ రోజు స్పృహ లేకుండా జ్వరం వచ్చేసింది. ఇప్పుడు పరీక్షకు వెళ్ళడం ఎలాగా? అంతా తన కర్మ. 2 రోజుల క్రిందటే సుధాకర్ స్టాక్ తేవడానికి బాంబే వెళ్ళాడు. అతను ఉండుంటే వాణిని చూసుకునేవాడు. తను హాయిగా పరీక్షకు వెళ్ళొచ్చేది. ఈ రోజు మధ్యాహ్నానికి కానీ సుధాకర్ రాడు. తల్లి దగ్గర వదిలి వెళదామంటే వాణికి శేషమ్మ పుణ్యమా అని అమ్మమ్మ అలవాటు లేదు. ఎంత బ్రతిమాలినా 2 రోజులు కూడా పుట్టింటికి వెళ్ళనిచ్చేది కాదు. భయపడుతూనే అత్తగారి దగ్గరికి వెళ్ళింది శ్రీనిజ. అత్తయ్య, నేను 1 గంటకల్లా వచ్చేస్తాను. మీరు కాస్త వాణిని. శేషమ్మ ముఖంలో విజయ గర్వం తొంగి చూసింది. నేను ముందే చెప్పలా నీ కూతురు చాకరీతో నా ప్రాణం తీయొద్దని? కుదురైన పిల్లయితే పాపం పోనీలే అని చూసేదాన్ని. ప్రపంచంలో మీకే గాక కూతురున్నట్టు పిచ్చగారం చేసి దాన్ని ఎందుకు పనికి రాకుండా చేసేశారు. 4 గంటలు కాదు, 4 నిమిషాలు కూడా నేను దాన్ని సముదాయించలేను తల్లి. నీ పాటలేవో నువ్వే పడు. ఆశగా పెద్దాడబడుచు విజయ దగ్గరికి వెళ్ళింది. విజయ,
వాణిని ఈ ఒక్కరోజు నువ్వు మహారాణిలా కాలేజీకి వెళ్ళొస్తూ ఉంటే నేను నీకు ఊడిగం చెయ్యాలా అండి వదిన గారు? మా ఫ్రెండ్స్ అందరం మార్నింగ్ షోకి వెళుతున్నాం, నేను ఇంట్లో ఉండను అని చెప్పగానే శేషమ్మ కూతురి వైపు ప్రశంసాపూర్వకంగా చూసింది. చివరి ఆశగా లలిత దగ్గరికి వెళ్ళింది శ్రీనిజ. లలిత, బంగారు తల్లివి కదూ, నేనొచ్చే వరకు వాణిని ఆడిస్తావా? నేను నీకు మంచి ఫ్రాక్ కొని పెడతాను. ఓ అలాగే వదినా, రెడీగా ఒప్పేసుకుంది లలిత. శేషమ్మకి ఒళ్ళు మండిపోయింది. లలితకి 1,00,000 జాగ్రత్తలు చెప్పి చికాకు ఆందోళన నిండిన మనసుతో పరీక్ష రాయడానికి బయలుదేరింది శ్రీనిజ. పరీక్ష మొదలైంది. 1 గంటన్నర అయింది. మరో గంటన్నర ఉంది. ఇంతలోనే వరండాలో ఏదో గొడవ వినిపించింది. అందరి తల్లు అటు తిరిగాయి. అటెండరు లలితని బయటకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. లలిత పెనుగులాడుతుంది. హడావిడిగా శ్రీనిజ లేవబోతుండగానే ప్యూను చేతుల్ని బలం కొద్దీ విదిలించేసుకొని బాణంలా పరీక్ష హాల్లోకి దూసుకొచ్చేసింది. వదినా వదినా అని అరుస్తూ లోపలికొచ్చింది లలిత. శ్రీనిజ గబుక్కున ఆ పిల్ల నోరు నొక్కేసి ఇన్విజిలేటర్ కి సారీ చెప్పి లలితని బయటికి ఒక మూలకి లాక్కొని వెళ్ళింది. ఏమిటి? చెయ్యి తీసి అడిగింది. ఆమె గుండెల సవ్వడి వరండా అంతా మారుమోగుతుందా అన్నంత వేగంగా కొట్టుకుంటుంది. వదినా, వాణి, మరి వాణి బాత్రూంలో అని చెబుతూ ఏడుపు లంకించుకుంది లలిత. వాణికేమైంది చెప్పు లలిత, గట్టిగా కుదిపింది. వెక్కుతూ చెప్పింది. వాణికి నీళ్ళంటే చాలా ఇష్టం. బాత్రూంలో సిమెంట్తో నీళ్ల కోసం కట్టిన తొట్టు ఉంది కదా, ఎప్పుడూ అక్కడికే వెళ్ళి ఆడుకుంటూ ఉంటుంది. ఈ రోజు కూడా అలాగే వెళ్ళింది. లలిత వీధిలో తన 7 పిల్లలతో ఆడుకుంటూ వాణి సంగతే మర్చిపోయింది. వాణి తీరా బయటికి రావడానికి ప్రయత్నించినప్పుడు బోల్టు తీయడం చేత కాలేదు కాబోలు. లోపల నుంచి తలుపును బాదుతూ గెంతుతూ ఏడవడం ఆరంభించింది. కాలు జారింది కాబోలు. వెనక్కి పడిపోయింది. పడిన శబ్దం వినిపించగానే ఏడుపు ఆగిపోయింది. వెంటిలేటర్ నుంచి చూసేసరికి కదలిక లేకుండా పడుంది. ఇది సారాంశం. లలిత కంగారుగా శేషమ్మని వెతికి తీసుకొచ్చింది. ఆవిడే ఆటో తెచ్చి అడ్రస్ చెప్పి లలితను అక్కడికి పంపించి శ్రీనిజని తీసుకురమ్మని చెప్పింది. శ్రీనిజ మళ్ళీ క్లాసులోకి వెళ్ళనే లేదు. లలితని లాక్కెళ్ళి ఆటోలో కూలేసింది. ముందు వారి ఆటోమొబైల్ స్పేర్ పార్ట్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడి కుర్రాన్ని తీసుకుని ఇంటికెళ్లారు. శేషమ్మ దీర్ఘాలు తీస్తూనే ఉంది. ఆ కుర్రాడు బోల్ట్ మీద పని ప్రారంభించాడు. వెంటిలేటర్ నుంచి చూసింది. వాణి చలనం లేకుండా పడే ఉంది. 1 గంటలో షాపు కుర్రాడు బోల్టుకున్న స్క్రూలు మేకులు లూజు చేసేసి తలుపు తీశాడు. ఒక్కంగలో వెళ్ళి వాణిని తీసుకుంది. వెనక్కి తిప్పి చూసింది. తల వెనక భాగంలో మెడపైగా దెబ్బ తగిలినట్టుంది. అక్కడంతా నల్లగా అయిపోయింది. వాణిని భుజం మీద వేసుకుని పిచ్చిదానిలాగా బయటకు పరిగెత్తింది. కనబడిన ఆటోలో ఎక్కేసి ఫ్యామిలీ డాక్టర్ అడ్రస్ చెప్పింది. వాణిని పరీక్షించిన డాక్టరు పెదవి విరిచాడు. తల వెనక భాగంలో గట్టి దెబ్బలే తగిలాయి. కంకషన్ అనుకుంటాను. ప్రాణం పోయి 1 గంట అవుతుందేమో. తను అనుమానించిందే డాక్టర్ కన్ఫర్మ్ చేశాడు. అప్పటి వరకు బలవంతాన కూడగట్టుకుంటున్న ఆత్మ నిగ్రహం సడలిపోగా వాణి శరీరం మీద వాలిపోయింది. మీనార్ ఎక్స్ప్రెస్ లో దిగిన సుధాకర్ విషయం వింటూనే డాక్టర్ దగ్గరకు వచ్చేశాడు. ఎవరికి ఏమొచ్చినా ఆ డాక్టరే, అందుకే అక్కడికే పరిగెత్తాడు. అక్కడ వాణి ఒక బల్ల మీద, శ్రీనిజ ఒక బల్ల మీద చలనం లేకుండా పడుకునున్నారు. సుధాకర్ పిచ్చిగా ఇద్దరి వంక మార్చి మార్చి చూశాడు. డాక్టర్ సుధాకర్ భుజం మీద చెయ్యి వేసి చెప్పాడు. అబౌట్ వాణి ఐఎమ్ సారీ. శ్రీనిజకి సెడేషన్ ఇచ్చాను. ఈ రోజంతా లెగవకుండా 2-3 రోజులు ఇలా ఉంచడమే మంచిది. హాస్పిటల్లోనే ఉంచేయండి. ఇంట్రావీనస్ గా ఫ్లూయిడ్స్ ఇవ్వాలి. సుధాకర్ శ్రీనిజ దగ్గరికెళ్ళాడు. తెల్లగా పాలిపోయి ఉన్న ఆమె ముఖాన్ని గుండెలకి హత్తుకున్నాడు. శ్రీనిజ, నన్ను క్షమించు. ఇదంతా నా మూలంగానే. అతని గొంతు పూడుకుపోయింది. శ్రీనిజని సరిగ్గా పడుకోబెట్టేసి డాక్టర్ వైపు తిరిగాడు. డాక్టర్ ఒక 1/2 గంటలో వాళ్ళ అమ్మగారిని హాస్పిటల్కి పంపిస్తాను. అంతవరకు డోంట్ వరీ, గో అహెడ్. వాణిని భుజాన వేసుకుని లోనకొస్తున్న కొడుకుని గుమ్మంలోనే ఎదుర్కొంది శేషమ్మ. ఏమన్నాడ్రా డాక్టరు? అదేది, వెళ్ళేటప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళుతుందో ఒక్క ముక్క చెప్పిపోతే దాని సొమ్మేం పోతుంది? ఒళ్ళంతా పొగరే దానికి. అయినా సంసారికి చదువులేమిట్రా?
అని నేను మొత్తుకుంటూనే ఉన్నాను మొదటి నుంచి. అమ్మా, నువ్వు నోరు ముయ్యకపోతే నీ పీక నొక్కి చంపేస్తాను. నీలాంటి ఆడది నిజంగా భూదేవికే భారం. అది నీకేం అపకారం చేసిందమ్మా? దాన్నిలా వెంటాడి వేటాడావు. నానమ్మ నాకు చెబుతూనే ఉండేది. కాని ఇంత రాక్షసత్వం నలుగురు పిల్లల్ని కన్నా నీలో ఉంటుందనుకోలేదు. తన గదిలోకి వెళ్ళిపోయి వాణిని సున్నితంగా పరుపు మీద పడుకోబెట్టాడు. అతని కళ్ళల్లోంచి కారే నీళ్లు వాణి ముఖాన్ని అభిషేకిస్తూ ఉన్నాయి. అంత విచారంలోనూ అతనికి తను చిన్నప్పుడు చదువుకున్న సైన్స్ పాఠం గుర్తుకొచ్చింది. సజాతి ధృవాలు వికర్షించుకొను, విజాతి ధృవాలు ఆకర్షించుకొనును అని. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ పేరు సజాతి ధృవాలు. రచించిన వారు రాజ్యలక్ష్మి కొలాస్కర్ గారు. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత మంచి కథని మనకు అందించిన రాజ్యలక్ష్మి కొలాస్కర్ గారికి హృదయపూర్వకంగా మనందరి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. ఉంటానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఖచ్చితంగా హై పాయింట్స్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి.